అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణ మంత్రివర్గ విస్తరణని చేసినటువంటి నేపథ్యంలో, రెండవ దఫాని చేసినటువంటి నేపథ్యంలో కొత్తగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్కి మంత్రివర్గంలో స్థానం దక్కింది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 3 మంత్రులుగా నియమించడం జరిగింది. మొదటి దఫాలోనే మంత్రి శ్రీధర్ బాబు ఐటీ, లెజిస్లేటివ్ అఫైర్స్, ఇండస్ట్రియల్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. ఆయన కీలకమైనటువంటి బాధ్యతలు పోషిస్తున్నారు. మరొక మంత్రి విద్యార్థి దశ నుంచి నాయకునిగా ఉన్నటువంటి వ్యక్తి, గతంలో ఎంపీల ఫోరం అధ్యక్షునిగా ఉన్నటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఉన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గం నుంచి ఉన్నారు. పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఉన్నారు. బీసీ వెల్ఫేర్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా పనిచేస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి ప్రభుత్వంలో చోటు దక్కడంతో ఉమ్మడి జిల్లా నుంచి 3 వ్యక్తులు కేబినెట్ లో స్థానం దక్కించుకున్నారు. అయితే మంత్రివర్గంలో తమకి పక్కాగా స్థానం వస్తుందని భావించినటువంటి డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ మానకొండూరు ఎమ్మెల్యే, అలాగే వేములవాడకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ షాక్ కు గురయ్యారు. తమకి అవకాశం లభిస్తుందని ఆశపడ్డారు. అయితే ఒక దశలో మానకొండూరు ఎమ్మెల్యేకి సంబంధించి కవంపల్లి సత్యనారాయణ పేరు రాత్రి వరకు వినిపించింది. ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి కార్యకర్తలు, నేతలు సంబరాలకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ తరలి వెళ్ళడానికి సిద్ధమైనటువంటి తరుణంలో నేను ఖచ్చితంగా సమాచారం ఇస్తా, అప్పటి వరకు వెయిట్ చేయాలని అధికారికంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా నిస్పోలకు గురయ్యారు. ఇటు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, మరొక వైపు ఆది శ్రీనివాస్ కు సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు, వారి అనుచరులు ఒక్కసారి నిస్పృహలకి లోనయ్యారు. అదే సమయంలో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గత 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో మొదటి నుంచి ఒకే పార్టీ, ఒకే జెండా, ఒకే ఏజెండాగా పనిచేస్తూ కీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టడంతో ధర్మపురికి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్కి సంబంధించినటువంటి అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మంత్రి శ్రీధర్ బాబు ఆశీస్సులు, అయితే అలాగే పొన్నం ప్రభాకర్ బ్లెస్సింగ్స్, రేవంత్ రెడ్డి యొక్క ఆశీస్సులతోని మంత్రిగా ప్రమాణం స్వీకారం చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ సమీకరణాలు చేంజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో సైతం చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఇటు మంత్రివర్గంలో చోటు దక్కడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాని వాళ్ళు మాత్రం నిరాశ నిస్పృహలకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసినట్టయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇప్పటికీ 3 మంత్రులు ఉన్నారు, ఒక విప్ ఉన్నారు. రాబోయే కాలంలో ఎవరికి మరి విప్ లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది చర్చ అయితే బలంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.